ఈరోజు మన మెడికల్ కాలేజీ పిడుగురాళ్ళ పల్నాడు ఈరోజు ఓపీ సేవలు మనం ప్రారంభించుకున్నాం. అదేవిధంగా దాదాపు మెరిట్ లిస్టులో దాదాపు 211 మంది పైగా వివిధ కేటగిరీలో సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా ఈరోజు అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మనం పెట్టుకున్నాం. ఈ మెడికల్ కాలేజీ అదేవిధంగా హాస్పిటల్ ఇది ఒక పల్నాడుకి ఆధునిక దేవాలయం. ఎందుకంటే ఎక్కడ చిన్న ఇబ్బంది వచ్చినా మనం గుంటూరు అని వెళ్ళాలి, లేకపోతే హైదరాబాద్ అని వెళ్ళాలి. చాలా కొన్ని క్లిష్టమైన పరిస్థితుల్లో రోగి ఇబ్బంది పడే పరిస్థితి కూడా మనం చూసాం గతంలో. ఇది చూస్తే మనకి ఈ హాస్పిటల్కే సుందరాచార్య గారు మేడం గారు చెప్పారు. ఈరోజు ఈ కార్యక్రమంలో మేడం డాక్టర్ రాధికా రెడ్డి గారు అసిస్టెంట్ డిఎంఈ, అదేవిధంగా సుందరాచార్య గారు ప్రిన్సిపల్ గుంటూరు మెడికల్ కాలేజ్, ఇప్పుడే చెప్పారు ఓబులేస్ పల్నాడు. గత 30 సంవత్సరాలుగా పల్నాడు నుంచి ఏ పేషెంట్ వెళ్ళినా చాలా శ్రద్ధతోని తీసుకొని మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ కాలేజీలో పల్నాడు ప్రాంతాల్లో నిర్మిస్తున్న ఈ కాలేజీలో ఆయన మొత్తం ఇన్ఛార్జ్ కాబట్టి అపాయింట్మెంట్స్ అన్ని కూడా చేశారు. బడ్జెట్ దాదాపు మన గవర్నమెంట్ 800 కోట్లకు పైగా మనకి శాంక్షన్ ఇచ్చారు. దాదాపుగా కొన్ని మెడికల్ కాలేజీలు పీపీపీ మోడ్లోకి వెళ్ళిపోయాయి. కానీ ఇక్కడ దీన్ని గవర్నమెంట్ సెక్టార్లోనే రన్ చేయాలనేది నేను గౌరవ పార్లమెంట్ సభ్యులు లావు శంకరదేవరాయలు గారు ముఖ్యమంత్రి గారిని హెల్త్ మినిస్టర్ గారిని గట్టిగా పట్టుబట్టారు. ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్న స్టేట్లో పీపీపీ మోడ్లోకి వెళ్లకుండా గవర్నమెంట్ సెక్టార్లో ఎంత డబ్బులైనా ఇచ్చి ఇక్కడ ఉంచిన ఈ రాష్ట్రంలో ఏకైక మెడికల్ కాలేజీ పిల్లల మెడికల్ కాలేజీ. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఇంకా కన్స్ట్రక్షన్ కొంత జరగాలి. మళ్ళీ 100 సీట్స్ ఈ సంవత్సరం నుంచి మనం ప్రారంభోత్సవం చేసుకోవాలి. ఇంకా ఫెసిలిటీస్ చాలా రావాలి. అవన్నీ జరుగుతూ ఉంటాయి. వీలైనంత త్వరగా మనం వీటిని కూడా కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో త్వరలో హెల్త్ మినిస్టర్ గారు, అదేవిధంగా ముఖ్యంగా మన పల్నాడు తరఫున మనం హెల్త్ మినిస్టర్ గారు సత్యకుమార్ గారికి, అదేవిధంగా ఆనరబుల్ సీఎం చంద్రబాబు నాయుడు గారికి నేను ఈ వేదిక ద్వారా పల్నాడు ప్రజానిక ద్వారా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను.